అనుకుంటున్నట్లు మేము సింగపూర్కి వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి కాదని చెప్పుకొచ్చారు అనిత మేడం. చంద్రబాబు పెట్టించిన టీ తాగే అదృష్టం తనకు మాత్రమే దక్కిందని ఎంతగానో పొంగిపోయారు. నస్తండి ఏటి చేసాలు నా నాయకుడు, మనందరి నాయకుడు ఏటి చేశారు మీ నాయకుడు? వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టి ఆ కుటుంబానికి ఇచ్చి తను కూడా వాళ్ళతో తాగిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఒక సీఎం అయ్యుండి అన్ని పనులు పక్కనెట్టి చొక్కాకి మైకులెట్టుకొని ఇల్లు తిరుగుతూ టీలు కాపీలు చేసి పబ్లిసిటీ చేసుకున్న నాయకుడు ఎవరన్నా ఉంటారా అని అడుగుతున్నారండి వైసీపీ వాళ్ళు. నా అదృష్టం ఏంటో చెప్పనా? చెప్పండి చెప్పండి. సార్ పెట్టిన టీ నేను కూడా తాగాను ఆ రోజు. అబ్బా ఎంత అదృష్టం మేడం ఇది. నేను అన్నా, సార్ మీరు టీ ఎప్పుడైనా బోనముకి పెట్టించారో లేదో గానీ మా అందరికి పెట్టే నిజంగా మేము అందరం అదృష్టవంతులం సార్ అని. ఏంటి టీ ఇచ్చినప్పుడు కామ్గా తాగాలి గాని ఇంట్లో కూడా టీ చేస్తారా? పెద్ద మేడం కాఫీ ఇస్తారా? మీకు ఎందుకండి ఇవన్నీ? అటువంటి నాయకుడు అండి నా నాయకుడు. బాబు గారు టీ చేసి ఇచ్చినందుకే అలా సంబరపడిపోతున్నారంటే ఇంకా కాపీ చేసి ఇస్తే ఏటైపోతారో మీరు. మమ్మల్ని కూర్చోబెట్టి ఏం చెప్తారో తెలుసా? ఏం చెప్తారు? నేర్చుకోండి అయ్యా, నేను చెప్తాను. నేర్చుకున్నారా మరి? మీరు రాజకీయం నేర్చుకోండి, అడ్మినిస్ట్రేటివ్ నేర్చుకోండి అని చెప్పి మాకు లాంటి వాళ్ళందరినీ కూడా సింగపూర్ పంపిస్తే అది కూడా వాళ్ళు వేరే రకంగా ఆలోచించుకున్నారు. బాబు గారి దగ్గర నేర్చుకున్నది సరిపోవట్లేదని సింగపూర్ వెళ్ళారండి. అందరూ అనుకున్నారు సింగపూర్ విహారయాత్ర. మరి కాదా? కాదండి, విజ్ఞాన యాత్ర అండి సింగపూర్ మాకు. మరి అలా అయితే మొత్తం మంత్రులందరినీ పంపించాలి కదా సింగపూర్కి. వాళ్ళకి అక్కర్లేదా విజ్ఞానం?